వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా. ఐ నో న్యాచురల్ స్టార్ ఎప్పుడొచ్చాడనేది కాదు, ఎన్ని హిట్లు కొట్టాడనేదే ఇంపార్టెంట్. ఇప్పటికే ఆయన ఎవరో అర్థమైపోయి ఉంటుంది. ఆయనే అతి తక్కువ కాలంలో ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరు సంపాదించుకున్న న్యాచురల్ స్టార్ నాని. ఆయన సినీ ప్రస్థానాన్ని టచ్ చేస్తూ పర్సనల్ కెరీర్ని అలా అలా ముచ్చటిస్తూ నానితో సరదాగా కాసేపు. హాయ్ నాని. హలో. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మీకు యాక్చువల్లీ న్యాచురల్ స్టార్ అనే బిరుదు పర్ఫెక్ట్గా యాక్ట్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే మీ యాక్టింగ్లో అంటే మీరు యాక్ట్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ మాకు ఎక్కడ రాదు. యాక్టింగ్ రాక మేనేజ్ అంటే పక్కింటి అబ్బాయి అలా మన చుట్టూనే జరుగుతుందేమో అన్నంత న్యాచురల్గా ఉంటుంది మీ నటన అనేది. సో మీ న్యాచురాలిటీ ఫస్ట్ నుంచి అలానేనా, లేకపోతే అలా అలా అలవాటు అయిందా ఇండస్ట్రీలోకి వచ్చాక? అంటే బయట అంటే ఆల్సో మనం ఇప్పుడు 2017 సో ఒక స్టైల్ ఆఫ్ ఫిల్మ్స్ కానీ యాక్టింగ్ కానీ అన్నీ మారుతున్నాయి. ఐ థింక్ ఫ్యూచర్ ఇయర్స్ అయ్యే కొద్దీ ఫిల్మ్ మేకింగ్ వైజ్గా కానీ పర్ఫార్మెన్సెస్ వైజ్గా కానీ ఎంత రియలిస్టిక్గా ఉంటే కథ నిజంగా జరుగుతుందని నమ్మటం మొదలెడతారు. అప్పుడే ఏ సినిమా అయినా సరే ఎంజాయ్ చేస్తారు. సో న్యాచురల్ నాకు అటువంటి సినిమాలు ఇష్టం. అంటే ఆఫ్కోర్స్ మనం చిన్నప్పటి నుంచి మనం అన్ని సినిమాలు చూసి పెరిగాను, కానీ ఇప్పుడున్న జనరేషన్కి కొంచెం ఎవరో యాక్ట్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ కాకుండా కొంచెం న్యాచురల్గా చేస్తే ఆ కథలో బిలీవబిలిటీ ఎక్కువ అయిపోతుంది. ఈ కథ మనం నిజంగా చూస్తున్నామని నమ్మి వాళ్ళతో పాటు మనం ఎంజాయ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉందని అనిపించింది. సో తెలియకుండానే ఒక మనకంటూ ఒకటి ఉంటుంది కదా, ఒక స్టైల్, అలా సెట్ అయిపోయింది. అదృష్టం ఏంటంటే అది ప్రేక్షకులకు నచ్చటం. సో దానివల్ల ఇంకొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి దాన్ని కంటిన్యూ చేయగలిగాం. అంటే నార్మల్గా మీరు న్యాచురల్ స్టారే కాకుండా మ్యాజిక్ స్టార్ కూడా. అంటే మ్యాజిక్ స్టార్ అని ఎందుకన్నానంటే నార్మల్గా ఏ ప్రేక్షకులైనా మీరు స్క్రీన్లో చూసేటప్పుడు అలా మ్యాజిక్ చేసేస్తారు మీరు. అంటే చూపు తిప్పుకోలేము స్క్రీన్ మీద నుంచి. అమ్మాయిలు అయితే ఇంకా నాని లాంటి బాయ్ ఫ్రెండ్ నాకుంటే ఎంత బాగుంటుంది అనుకునే వల్ల నేను ఒకదాన్ని. అది ప్లే చేసిన క్యారెక్టర్స్ వల్ల, నాకు రాసిన మాటల వల్ల, నన్ను చూపించిన విధానం వల్ల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్టర్ అయ్యేంత వరకు ఏ ఒక్క అమ్మాయి కూడా నన్ను ఎవరైనా పట్టించుకోలేదండి డెఫినెట్గా. సో ఇట్స్ నాట్ మీ, ఇట్స్ నేను చేసిన పాత్రలు మీకు అంతా నచ్చేయటం వల్ల. సో అండ్ దాని వెనక నేను ఒక్కనే కదా, దాని వెనక బోల్డ్ మంది ఒక టీం అందరూ ఉన్నారు. డైరెక్టర్ నుంచి, కెమెరామెన్ నుంచి, డైలాగ్ రైటర్ దగ్గర నుంచి అందరూ కలిసి వాళ్ళ ఇన్పుట్స్ పెడుతున్నప్పుడు అది నా ద్వారా వస్తుంది కాబట్టి స్క్రీన్ మీద మీకు అంతగా నచ్చింది. సో మ్యాజిక్ ఏదైతే మీరు అన్నారో ఆ మ్యాజిక్ అంతా వీళ్ళందరి వల్ల జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం ప్రజెంట్ మన ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటే నేను లోకల్ టైటిల్ వెనుక రీజన్ ఏంటి? అంటే మీ క్యారెక్టర్ ఏంటి అందులో? అంటే సినిమాలో నేను నా రోల్ పేరు బాబు అండి. అండ్ బాబు అన్నది మీరు యాక్చువల్లీ పోస్టర్ మీద చూస్తే క్యాప్షన్ కూడా కనపడుతుంది, యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అని. వాడి యాటిట్యూడ్ మీదే సినిమా అంతా. సో డెఫినెట్గా వాడి ఆ లోకల్ ఫీలింగు ప్లస్ వాడికి తెలియకుండా వాడుకున్న యాటిట్యూడ్, వాడుకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇవన్నిటిలోంచి వచ్చిన టైటిలే నేను లోకల్. అండ్ ఇనీషియల్గా కథ అనుకున్నప్పుడు కూడా నేను లోకల్ అనే టైటిల్ ఎప్పుడైతే డిస్కస్ చేసామో అందరికీ టీం అందరికి కూడా ఇదే పర్ఫెక్ట్ టైటిల్ అనిపించింది. సో ఇమీడియట్గా ఆ టైటిల్తో వెళ్ళిపోయాం. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకుంటే ఇండస్ట్రీలో, టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక పేరు వచ్చేసింది, మీకు ఒక స్టార్డమ్ వచ్చేసింది. బిఫోర్ ఇండస్ట్రీలోకి రాకముందు ఒక నార్మల్ వ్యక్తిగా ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీని చూస్తే మీకు ఎలా అనిపించేది? అంటే నాకు సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కూడా నాకు ఏదో వేరే ఇండస్ట్రీ కాదు. అంటే నాట్ జస్ట్ బికాజ్ ఐ బికేమ్ అన్ యాక్టర్ నౌ, బట్ ఆల్సో చిన్నప్పటి నుంచి నాకున్న ఒకే ఒక ఇంట్రెస్ట్ సినిమాలు చూస్తూ పెరిగాను. ఏం చేసినా సరే పెద్ద తర్వాత ఏదో ఒకటి సినిమాలు. యాక్టర్ అంటే పాసిబిలిటీ కాదనుకున్నాను. అంటే మన ఎవరు చూస్తారు, అసలు మనకి ఎవరు ఛాన్స్ ఇస్తారు, మనకి ఎవరు తెలియదు, బ్యాక్గ్రౌండ్ లేదు. సో యాక్టర్ అయ్యే ఛాన్స్ అస్సలు లేదనుకున్నాను. బట్ ఏదేమైనా సరే పెద్ద అయిన తర్వాత ఏం చేసినా అది సినిమా ఇండస్ట్రీలోనే ఏదో ఒక పని, అది ఏ పనో కూడా డిసైడ్ అవ్వలేదు. కానీ ఆల్వేస్ సినిమా మీద ఇంట్రెస్ట్, ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్. సో ఏ రోజు కూడా అదేదో సినిమా ఇండస్ట్రీ నేను బయట నుంచి చూస్తున్నాను అన్న ఫీలింగ్ లేదు. ఎప్పుడు కూడా ఇది మంది, ఎప్పుడు వెళ్తాం అని వెయిట్ చేశాను అంతే. సో ఒక డ్రీమ్ లాగా ఉండేది దూరం నుంచి చూస్తున్నప్పుడు. అండ్ ఐఎమ్ లివింగ్ మై డ్రీమ్ నౌ. ఓకే, నార్మల్గా మీరు అన్నట్టు ఎవరికైనా కూడా ఈ ఇండస్ట్రీలోకి రాకముందు మనకి ఎవరు ఛాన్స్ ఇస్తారు, మనల్ని ఎవరు చూస్తారు అనే ఫీలింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక స్టార్డమ్ వచ్చేసింది అంటే రాకముందు ఈ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అనే ఇన్స్పిరేషన్ ఎవరు మీకు? అది సినిమాలే బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అండి. దాంట్లో వేరు ఒక్కలని కాదు. ఇప్పుడు మణిరత్నం గారు ఆయన సినిమాలు చాలా పెద్ద ఇన్స్పిరేషన్. చిన్నప్పటి నుంచి చాలా పెద్ద ఇన్స్పిరేషన్. ఆయన ప్రతి సినిమా 100 సార్లు చూస్తుంటాను. అండ్
చాలా చిన్న డీటెయిల్స్ మేకింగ్ పట్ల కానీ ఫిల్మ్ మేకింగ్ పట్ల ఇంట్రెస్ట్ పెరగడానికి అదొక పెద్ద కారణం. అలాగే కమల్ హాసన్ గారు చాలా పెద్ద ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆయన చేసిన డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫిల్మ్స్ కానీ ద వే హీ డెడికేటెడ్ హిజ్ లైఫ్ ఫర్ సినిమా. అంటే ఒక్క యాక్టింగ్ మాత్రమే కాదు, ఆయన చేయలేని ఒక్క క్రాఫ్ట్ లేదు సినిమాలో. ఆయన మేకప్ వేయగలరు, ఆయన సినిమాటోగ్రఫీ చేయగలరు, ఆయన డైరెక్షన్ చేయగలరు, ఆయన మొత్తం ఆయన మనీ ఇన్వెస్ట్ చేసి ఆయనే ప్రొడ్యూస్ చేశారు ఫిల్మ్స్. సో ఆయన లైఫ్ అంతా కూడా సినిమాల చుట్టూ తిరుగుతుంది. సో ఆయన్ని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాం. అండ్ ఒక చిరంజీవి గారు కానీ, అంటే మన ఒక్కటి చెప్పలేను కానీ చాలా సందర్భాలు, చాలా సిచ్యువేషన్స్, చాలా సినిమాలు బోల్డ్ అండ్ ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి. సినిమా ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్. చిన్నప్పటి నుంచి అవి చూసి అంతగా అట్రాక్ట్ అయ్యాను కాబట్టే ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఓకే. అండ్ ఈ నేను లోకల్ మూవీలో మీ కో యాక్ట్రెస్ కీర్తి సురేష్ తనతో యాక్ట్ చేయడం ఎలా ఉంది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? కీర్తి ఈజ్ అ వెరీ వెరీ టాలెంటెడ్ యాక్ట్రెస్ అండి. అంటే అన్ని సినిమాల్లో చెప్తాం, బట్ కీర్తి ఈజ్ లిటిల్ డిఫరెంట్. ఎందుకంటే తనకి చాలా చాలా స్పాంటేనియస్, చాలా చిన్న చిన్న ఇంప్రవైజేషన్స్ కానీ ఇమీడియట్గా తనకి ఏదైనా చాలా క్యూట్ క్యారెక్టర్ ఇస్తే, ఫన్ క్యారెక్టర్, తను డెఫినెట్గా మీ పేపర్ మీద ఉన్నదానికంటే ఒక 2 ఇంతలు పైకి తీసుకెళ్తుంది. ఆ సెటప్ని ఎలివేట్ చేయగలిగిన యాక్టర్స్ అనమాట. సో ఈ సినిమాకి కూడా అలాంటి రోల్ తంది. అండ్ ఆపోజిట్ సైడ్ నాది చాలా ఫన్ రోల్. సో మీ ఇద్దరం చేసిన సీన్లన్నీ కూడా బాగా ఎంజాయ్ చేసాం. అందుకే రేపు పొద్దున్న మీరు సినిమా చూసేటప్పుడు కూడా మీరు అంతే ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మేము ఎంత ఎంజాయ్ చేసాం అది రిఫ్లెక్ట్ అవుతుంది స్క్రీన్ మీద. సో వెరీ వెరీ హ్యాపీ. ఆల్రెడీ ట్రైలర్స్లో కూడా చూస్తున్నాం మనం, పొట్టి అనగానే ఎవరో పొట్టి అని ఆ డైలాగ్ చాలా ఫేమస్ అయిపోయింది. అండ్ మీకు పర్సనల్ లైఫ్లో వీళ్ళ వల్లే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను అని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలామంది ఉన్నారండి. అంటే లోన్గా జర్నీ ఎక్కడ చేయలేము ఆబ్వియస్లీ. సో ఇప్పుడు నేను అసిస్టెంట్గా చేరినప్పుడు సినిమా ఏంటి, క్లాప్ బోర్డ్ ఏంటి, ఎడిటింగ్ ఏంటి అని నాకు చెప్పిన శ్రీనివాస్ గారు, కోడ్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు, ఆయన చాలా పెద్ద ఇంపార్టెంట్ రోల్ నా దాంట్లో. అలాగే నన్ను తీసుకెళ్ళి నా కొంచెం ఏమంటారు, ఫస్ట్ నా సినిమా అలా మొదలైంది, డైరెక్టర్ నందిని ఉంది. సో వాళ్ళతో ఫ్రెండ్షిప్ అన్నది కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచింది. అండ్ తెలియకుండా మధ్యలో ఒక 1 ఇయర్ రేడియో జాకీగా పనిచేశాను. మాట్లాడగలను, అంటే నేను మాట్లాడగలను, కొంచెం ఓపెన్ అప్ అయ్యి మనం అనుకున్నది ఎక్స్ప్రెస్ చేయటం కొంచెం కంఫర్టబుల్ అయింది. ఆ తర్వాత మోహన్ కృష్ణ ఎందుకంటే నన్ను ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టరు. అండ్ తర్వాత ప్రతి సినిమా ఎవ్రీ టైం అంటే ఇంతమంది డైరెక్టర్లు నమ్మి మళ్ళీ అలాంటి కథలు తీసుకొచ్చి నాకు చెప్పడం ఒక్కరికి అట్రిబ్యూట్ చేయలేనిది. అండ్ డెఫినెట్గా నా క్రెడిట్ కాదు 100%. ఇలా కొన్ని వందల మంది కలిసి వాళ్ళ కష్టం అన్నీ కలిస్తే ఆ రోజు ఈ జర్నీ ఇక్కడ దాకా రావడం పాసిబుల్ అయింది. ఒక మనిషికి అట్రిబ్యూట్ చేయడం అంటే మిగతా అందరికీ ఇంజస్టిస్ చేసినట్టు అవుతుంది. సో ఇట్స్ నాట్ అబౌట్ 1 పర్సన్. ప్రతి మూమెంట్లో లైఫ్లో ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తూనో నాకు ఒక బ్యాక్ సపోర్ట్గానో నిలబడి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నదో ఆ నేర్చుకున్న విషయం ఇంకో చోట ఎక్కడో ఉపయోగపడటం ఇలా జరుగుతూనే వచ్చింది. సో అలా ఒక్కటిగా చాలా ఉన్నాయి. ఓకే. అండ్ మీది ఫస్ట్ మూవీ యాజ్ అ హీరో అష్టాచెమ్మ మూవీకి ఈగా మూవీకి మీ నటనలో చాలా మార్పు ఉందని నేను అంటాను, అవునంటారా కాదు? అష్టాచెమ్మకి రైడ్కి ఉంది, రైడ్కి భీమ్లీకి ఉంది, భీమ్లీకి అలా మొదలైందుకు ఉంది, అలా మొదలైందుకు పిల్ల జమీందార్కి ఉంది, పిల్ల జమీందార్కి ఈగకు ఉంది. సినిమాకి మార్పు ఉంది. ఆ మార్పుని బెటర్గా చేసుకోవడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడి నుంచి కూడా డెఫినెట్గా ఇప్పుడు మీకు ఇంతకుముందు చూసిన మజ్నుకి నేను లోకల్కి తేడా ఉంటుంది. నేను లోకల్కి నెక్స్ట్ సినిమా చేయబోతున్నాను, దానికి డిఫరెన్స్ ఉంటుంది. అది ఆల్రెడీ షూటింగ్లో ఉంది. సో జస్ట్ నాట్ యాక్టింగ్ నేనని కాదండి, ఎవరైనా సరే దేర్ షుడ్ బీ అన్ ఇంప్రూవ్మెంట్, దేర్ షుడ్ బీ అ గ్రోత్, అదర్వైజ్ విల్ బికమ్ స్టాటిక్ అనమాట. సో అది చేయడానికే ప్రతి సినిమాకి ప్రయత్నం చేస్తున్నాను. సో అది ఎప్పటి వరకు సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళగలిగితే ఐ విల్ బి దట్ మచ్ ఆఫ్ అ పర్ఫార్మర్. అయితే నార్మల్గా మీరు హీరోగా అప్పుడే సక్సెస్ అవుతున్న టైంలో మీకు భర్తగా కూడా ప్రమోషన్ వచ్చేసింది. సో పెళ్లి చేసేసుకున్నారు, అంటే ఎంతోమంది అమ్మాయిల హృదయాలని బ్రేక్ చేసేసి పెళ్లి చేసేసుకున్నారు. సో ఆ టైంలో సక్సెస్ వస్తున్న టైంలో పెళ్ళి ఎందుకు అని అనిపించలేదా మీకు? దీనికి సంబంధం ఫెయిల్యూర్లో ఉంటే పెళ్లి చేసుకుంటారా? దానికి అది లైఫ్లో ఒక ఎలిమెంట్ అంతే. పెళ్ళి అన్నది మ్యారేజ్, ఇట్స్ నాట్ ఇప్పుడు సక్సెస్ వస్తున్న టైంలో బర్త్డే ఎందుకు అన్నాం కదా, బర్త్డే వస్తే బర్త్డే అంతే, ఆ డేట్. సో దానికి సక్సెస్కి సంబంధం లేదు. అండ్ ఐ రియలీ లైఫ్లో జరగాల్సిన పనులు జరగాల్సిన టైంలో జరగాలి. అండ్ పర్టికులర్గా మాకు కరెక్ట్ పర్సన్ దొరకటం, మీకు కావాల్సి అనుకున్నప్పుడు దొరకరు.
మనకు అన్నీ సెట్ అయినప్పుడు అది యూ షుడ్ నో వాట్ టు డూ అన్నది మేము ఆలోచించుకోవాలి. సో ఏ రోజు మీరు అన్న అసలు ఆ యాంగిల్లో ఆలోచించలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అన్నీ జరగాల్సిన టైంలో కరెక్ట్గా వెళ్తున్నాయి. అండ్ సినిమా వైజ్గా కూడా ఏదైతే నా ప్యాషన్, ఏదైతే నా లైఫ్ అన్నీ నేను నచ్చిన సినిమాలు, ఇష్టమైన టీమ్స్ అందరితో పనిచేస్తున్నాను. అండ్ అంతే ప్రేమ రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల దగ్గర నుంచి కూడా వస్తున్నప్పుడు ఇంకా నేను దేని గురించి కంప్లైంట్ చేయకూడదు. సో అసలు రిగ్రెట్ అనేది లైఫ్లో లేదు, ఏ విషయంలో లేదు. ఓకే. అండ్ ఈ నేను లోకల్ మూవీలో రైటర్గా ప్రసన్న కుమార్ వర్క్ చేశారు. అంటే ఇప్పుడున్న నవ్వే డేస్లో ఇప్పుడు ఫేమ్ వస్తున్న డైలాగ్స్కి మంచి పేరు వస్తుంది, ప్రసన్న డైలాగ్స్కి. టోటల్ మూవీ అన్నిట్లో కూడా ట్రైలర్స్లోనే చాలా డైలాగ్స్ ఆల్రెడీ ప్రేక్షకులకి రీచ్ అయిపోయాయి. సో టోటల్ మూవీలో మీ ఫేవరెట్ డైలాగ్ ఏది? ప్రసన్న యాక్చువల్లీ చాలా చాలా సరదాగా ఫన్గా రాస్తాడు డైలాగ్స్. ఇంతకుముందు చేసిన సినిమా చూపిస్తామా కూడా చాలా తన డైలాగ్స్కి చాలా మంచి పేరు వచ్చింది. అండ్ ఈ సినిమాకి కూడా డెఫినెట్గా ఒక మేజర్ ఎసెట్ డైలాగ్స్ అవుతాయి. ఎందుకంటే మీరు ట్రైలర్ చూస్తేనే మీకు బోల్డ్ అని ప్రతి డైలాగ్కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత ఇంటర్నెట్లో వాటిలో సోషల్ మీడియాలో వాళ్ళు చిన్న చిన్న మీమ్స్ పెట్టడం కానీ వాటి మీద అంతగా పాపులర్ అయిపోయింది ప్రతి లైన్ కూడా. అందరూ ఈ పొట్టి అన్న డైలాగ్ కానీ, అండ్ మీ అమ్మాయి బాగుందని బయట మంచి టాక్ ఉందని, ఇలాంటివన్నీ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. ద రిలేషన్షిప్ బిట్వీన్ మార్చ్ అండ్ సెప్టెంబర్ ఇవన్నీ కూడా బాగా పాపులర్. ఆల్రెడీ అందరూ డబ్ స్మాష్లు కూడా చేసి పెట్టేస్తున్నారు. సో నాకు పర్టికులర్గా ఫేవరెట్ డైలాగ్ ఇన్ ద ఫిల్మ్ అయితే ఒకటి ఉంది క్లైమాక్స్లో. అది ఎటువంటి సిచ్యువేషన్లో వస్తుందో చెప్పలేను కానీ చచ్చే అంత ప్రేమ ఉందని ఒక లైన్ ఉంది. అది ఎలాంటి సిచ్యువేషన్లో వస్తుంది, ఎలాంటి సందర్భంలో వస్తుంది అన్నదే దాని ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో అది మీరు సినిమాలోనే చూడాలి. ఫైనల్గా డైలాగ్ చెప్పకుండా ఏదో డైవర్ట్ చేసి చెప్పాను, డైలాగ్ చెప్పాను కానీ మీకు దాని ఇంపాక్ట్ ప్రేమ ఉంది. ఆ మాట ఏ పరిస్థితుల్లో వస్తుందో అక్కడ దాంట్లోనే కిక్ ఉంది. అది చెప్తే మళ్ళీ మీకు సినిమా. ఓకే ఫైన్. మీరు ఒకప్పుడు రేడియో జాకీగా వర్క్ చేశారు. అప్పుడు నాని నోయల్ షో వచ్చారు. కాదండి, అది వేరే. అది ఎఫ్ఎం రేడియో. ఆ నాని వేరే, అది వరల్డ్ స్పేస్ రేడియో. ఓకే. అండ్ పెళ్ళైన ఇన్నాళ్ళలో కూడా ఇన్ని రోజుల్లో పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది అని ఎప్పుడన్నా అనిపించిందా మీకు? ఎప్పుడు అనిపించలేదు. అండ్ పెళ్ళి కాకముందు, అంజనా గారు మీ లైఫ్లోకి రాకముందు ఎవరైనా హీరోయిన్ని చూసి ఇట్లాంటి హీరోయిన్ నా వైఫ్గా వస్తే బాగుండేది అని అనిపించిందా? చాలాసార్లు అనిపించింది. శ్రీదేవి. ఓకే. క్షణక్షణం చూసి నేను కంప్లీట్గా లవ్లో పడిపోయా. అండ్ చాలా అంటే నాకు ఇప్పటికీ కూడా ఆ క్షణక్షణం అన్నది డివిడి పెడితే ఎందుకో అంటే ఒక సినిమా చూస్తూ కంప్లీట్ లవ్లో పడిపోవడం అంటే క్షణక్షణం. సో అప్పుడు దాకా అలాగే ఉండేది. అండ్ దెన్ ఐ మెట్ అంజు. సో రియాలిటీలోకి వచ్చాము, హ్యాపీగా ఉన్నాం పెళ్లి చేసుకుంటే. ఓకే. అండ్ మీ సినిమాలన్నీ కూడా స్లో పాయిజన్లా ఉంటాయి అన్నమాట. ప్రేక్షకులకి తొందరగా ఇంజెక్ట్ అయిపోతూ ఉంటాయి. సో అందరూ కూడా మంచి కామెంట్స్ ఇస్తారు, ఆల్మోస్ట్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఎప్పుడైనా మీ వైఫ్ మీ మూవీస్కి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిందా, ఏమైనా ఉందా? లేదండి, 100% ఉంటుంది. అంటే నాకు బెస్ట్ పార్ట్ అదే. నాకు 100% నా సినిమా మీద క్రిటిసైజింగ్ అన్నది నా చుట్టూ ఉన్న వాళ్ళే. ఊరికే ఏదైనా సరే మంచి చెప్పేవాళ్ళు కాదు, అంటే మనకి మంచి ఏదని ఆలోచించి చెప్పేవాళ్ళు అనమాట. ఎందుకంటే జెన్యూన్గా మంచి కోరుకునే వాళ్ళను. సో నాకు ఫస్ట్ క్రిటిసిజం నా అంజు కానీ, నా కజిన్ ప్రశాంతి కానీ, మా అక్క యూఎస్ నుంచి, వీళ్ళందరూ సినిమా ఫస్టే సమ్టైమ్స్ రిలీజ్ ముందే చూసి ఆ సినిమా ఎలా ఉంది, ఏంటి, ఏది బాగుంది, ఏది బాగాలేదు, నా విషయంలో ఏదైనా నచ్చలేదు అన్నీ చాలా ఫ్రాంక్గా చెప్తారు. సో ఆబ్వియస్లీ బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే అన్నీ పొగడ్తలే ఉంటాయి, కానీ ఇవన్నీ ఇలా మనకి పక్కనే ఇలా చెప్పేవాళ్ళు ఉండకపోతే మనకి ఎప్పటికీ మనం ఎక్కడ ఇంప్రూవ్ అవ్వచ్చో తెలియదు. సో అది ఎప్పుడు ఉంటుంది డెఫినెట్గా ఇంట్లో. అండ్ ఈ మూవీలో నేను లోకల్లో నెగటివ్ రోల్లో యాక్ట్ చేశారు, ఆయన గురించి మీ కామెంట్స్ ఏంటి? నేను లోకల్లో నెగిటివ్ రోల్ కాదండి. యాక్చువల్లీ నెగిటివ్ అంటే ఆడొక యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి అండ్ చాలా ఫన్ క్యారెక్టర్. చాలా అంటే వాడు ఎవరి గురించి భయపడ్డో వాడు అనుకున్నదే చేస్తాడు, అనుకున్నదే చెప్తాడు, లోపలే ఉందో అదే వస్తుంది నోట్లోంచి. సో చాలామందికి అది నచ్చకపోవచ్చు, చాలామందికి అది చాలా ఇబ్బంది కలిగించవచ్చు. బట్ అది ఒక కరెక్ట్ యాటిట్యూడ్. అది ఎవరైనా సరే బయట అనుకున్నది ఉన్నట్టు ఉండలేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండేవాడే బాబు. సో అది నేను నెగిటివ్ కాదు, నన్ను అడిగితే చాలా పాజిటివ్ క్యారెక్టర్. ఓకే. అండ్ మీరు అన్నారు మజ్నుకి దీనికి కూడా యాక్టింగ్లో డిఫరెంట్ ఉంటుంది అనేసి. సో మజ్నులో కంప్లీట్లీ ఒక లవర్ బాయ్ లుక్ అండ్ సబ్డ్యూడ్, మంచి కొంచెం సటిల్గా స్లోగా ఉంటాడు. ఈడ్ హైపర్, ఫుల్ ఆన్ ఎనర్జెటిక్, చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ ఇప్పుడు మజ్నూలో ఉన్న ఆదిత్య ఎవరిని హర్ట్ చేయకుండా
చాలా సింపుల్ బాయ్ వీడు కంప్లీట్ వీడు అసలు ఎవరి గురించి పట్టించుకోడు. వీడికి లైఫ్లో ఒక క్లారిటీ ఉంది, ఆ క్లారిటీ మీదే వెళ్తాడు, ఒక క్యారెక్టరైజేషన్ బేస్డ్. అండ్ వీడి ఎనర్జీ లెవెల్స్కి వాడి ఎనర్జీ లెవెల్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అన్నీ కథ బట్టే బేసిక్గా ఏ క్యారెక్టర్ అయినా. ఓకే, నార్మల్గా బయట నానికి అమ్మాయిల క్రేజ్ ఎక్కువ, అమ్మాయిలకి నాని అంటే క్రేజ్ ఎక్కువ అసలు. అంటే నానిని ఒకసారి కలిస్తే చాలు అనుకునే అమ్మాయిలు కూడా చాలా మంది ఉంటారు. ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. అంటే నార్మల్గా మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అంజనా గారు ఏమైనా జెలస్ ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్? నాకు తెలిసి అయితే ఏం లేదు. మరి నాకు తెలిసినంతవరకు నా దగ్గర అయితే బయటపడలేదు. సో ఏమో మరి. నేను నార్మల్గా మజ్ను మూవీ చూశాక, మజ్ను మూవీలో నాని క్యారెక్టర్ని చూసి అలానే అందులో వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ని ఊహించుకున్న అమ్మాయిలు కూడా చాలా మంది పర్సనల్గా నా ఫ్రెండ్స్లో కూడా ఉన్నారు. సో అండ్ ఒక విజయాన్ని ఎంజాయ్ చేయాలంటే, ఒక సక్సెస్ని ఎంజాయ్ చేయాలంటే ఒక విజయం ఉంటే సరిపోతుంది. మీ లైఫ్లో కంప్లీట్గా అన్ని విజయాలే ఆల్మోస్ట్? నో లేదండి, సార్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. నా 2012లో 13లో రిలీజ్ అయిన ఫిల్మ్స్ ఏవి ఆడలేదు. పైసా, జెండాపై కపిరాజు, ఆహా కళ్యాణం అన్ని లైన్లో ఫెయిల్ అయినాయి. సో ఆఫ్టర్ దట్ ఎవడే సుబ్రహ్మణ్యం నుంచి ఇప్పుడు దాకా అన్ని సక్సెస్లే. బట్ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ సైకిల్ అండి. నేను ఆ రోజేం ఎక్కువ బాధపడిపోలేదు, ఈరోజేం ఎక్కువ ఆనందపడిపోవట్లేదు. ఐ నో ఇట్స్ ఆల్ అ సైకిల్, ఇట్ ఆల్ అగైన్ రిపీట్. బేసిక్గా మనం చేయాల్సింది మనం చేస్తున్న పని 100% ఎఫర్ట్ పెట్టి చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అది చేయలేకపోయిన రోజు, నా బెస్ట్ నేను ఇవ్వలేకపోయిన రోజు, అది ఐ ఫీల్ ఈజ్ అ ఫెయిల్యూర్. సో రియలీ ఇట్ డజంట్ ఎఫెక్ట్ మీ. అండ్ మీరు అన్నట్టు కంప్లీట్గా విజయాలేం కాదు, నా షేర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ నాకు ఉన్నాయి. అండ్ అది లేకపోతే విజయానికి వాల్యూవే లేదు. ఓకే, అండ్ నాని అనే ఒక వ్యక్తి ఒక మంచి నటుడు అండ్ మంచి మాటకారి కూడా అందరూ అనుకునేది. సో ఈ రెండు సిచ్యువేషన్స్కి తగ్గేటట్టు ఒక డైలాగ్ చెప్పాలి. అది మీరు నటించిన మూవీలోది కాకుండా ఏదైనా డైలాగ్ సిచ్యువేషన్కి. వేరే సినిమాలోంచా? వేరే సినిమాలోంచే నవ్వచ్చు. మీ ఓన్గా ఏదైనా డైలాగ్ చెప్పిన ప్రాబ్లం? ఓన్గా చెప్పే డైలాగులు ఇంకా అంత డైలాగ్ రైటర్ రేంజ్కి వెళ్ళలేదండి. బట్ ఊరికే వేరే సినిమాలో ఏదైనా డైలాగ్ చెప్పమంటే చెప్తా. చెప్పమంటారా? అతిగా ఆశపడే ఆడదే ఆవేశపడే మగవాడు సుఖపడినట్టు చరిత్రలోనే లేదు. సిచ్యువేషన్కి తగ్గట్టు డైలాగ్ చెప్పండి, మీకు ఇదేందో చెప్పాలనిపించింది. ఎందుకంటే మీరు అతిగా ఆశపడి వేరే డైలాగ్ ఏదో చెప్పమన్నారు, నేను చెప్పాను. నో ఐఎమ్ జస్ట్ కిడింగ్. బట్ నేను రజనీకాంత్ ఫ్యాన్. సో నాకు ఆ డైలాగ్లన్నీ కొంచెం గుర్తుంటాయి. మీరు డైలాగ్ అడిగిన వెంటనే నాకు ఫస్ట్ గుర్తొచ్చే డైలాగ్ రజనీకాంత్ డైలాగ్సే. సో ఆటోమేటిక్గా అదే చెప్పాను. ఓకే, అండ్ మీ మూవీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్నాను నేను. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నేను లోకల్లో ఒక చిన్న రోల్, నాని ఫ్రెండ్ అనే ఒక రోల్కి, వెరీ క్యూట్ రోల్. అండ్ చాలా అది ఆ పర్టికులర్ సీన్ వచ్చినప్పుడు మీరు అందరూ నవ్వుతారు కూడా, ఎంజాయ్ చేస్తారు. సో గుడ్ లాజిక్, ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్. యా, అంటే చాలా మంది కూడా అంటే ఫేవరెట్ హీరోతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వాలని చెప్పేసి చాలా మంది డ్రీమ్ ఉంటుంది. అది నాదైతే కంప్లీట్ అయిపోయింది. అండ్ అలాంటి వాళ్ళకి ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మెసేజ్లు ఏం లేవండి. వాళ్ళ దగ్గర పెట్టుకుని పని చేస్తే ఏ ఫీల్డ్ అయినా ఎక్కడైనా సరే డెఫినెట్గా కొన్నిసార్లు రిజల్ట్ లేట్ అవ్వచ్చు, కానీ రిజల్ట్ లేకుండా పోదు. సో కంప్లీట్ డెడికేషన్తో కన్విక్షన్తో పనిచేసినప్పుడు అది ఏ ఫీల్డ్ అయినా సరే యూ విల్ సక్సీడ్. అండ్ నేను మెసేజ్లు ఇచ్చే అంత అర్హత కానీ ఏజ్ కానీ నాకు ఉందనుకోవట్లేదు. మీ మనసు ఏం చెప్తే అది చేయండి. ఓకే, అండ్ మీ డైలాగ్ సొంత డైలాగ్ ఏది లేదనుకుంటేనే సొంత డైలాగ్ చెప్పారు. రిజల్ట్ ఇది మీరు డైలాగ్ కింద తీసుకొచ్చా. సో ఫైనల్గా నేను లోకల్ మూవీ అండ్ టోటల్ కాస్ట్ అండ్ క్రూ గురించి సింపుల్గా ఒక వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఇట్స్ సచ్ అన్ వైబ్రెంట్ అండ్ ఫన్ టీమ్ అండి. ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్. అండ్ నేను లోకల్ ఈజ్ నాట్ సంథింగ్ మిమ్మల్ని ఎక్కువ ఆలోచింపచేసేసి ఏదో కొత్త రకమైన కథ, ట్విస్ట్లు, టర్న్లు ఇలా ఏమి ఉండదండి. మనకు తెలిసిన ఫెమిలియర్ స్టోరీనే, బట్ చాలా ఎంటర్టైనింగ్. అంటే మీరందరూ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వెళ్ళి కూర్చుంటే మిమ్మల్ని బిగినింగ్ నుంచి ఎండ్ వరకు నవ్వించి 1-2 చాట్లు ఏడ్పించి, అంటే ఆ ఫన్ కంప్లీట్ ఫన్ రైడ్ అనమాట. సో తప్పకుండా వెళ్ళి చూడండి. February 3rd రిలీజ్. అండ్ మీ అందరికీ అండ్ టాప్ టు బాటమ్ అన్ని ఏజ్ గ్రూప్స్ అందరికీ నచ్చే సినిమా అవుతుందని నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేసినందుకు. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్. కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్గా. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, in Minikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.